నువ్వా? ఇదేంటి రమా, మినిస్టర్ కూతుర్ని చేసుకోబోయే నీ కొడుకు చీప్గా డ్రైవర్ పని చేస్తున్నాడు? అబ్బే, ఇదేం బాలేదు రమా. గొడవలొచ్చి కొడుకుని తరిమేసావే ఏంటి? వేరే దారి లేక కారు తోలుకుంటున్నాడు. ఆహబే, అదేం కాదు. మరింకేంటి? వాడు బిజినెస్ టైకూన్ అవ్వాలనుకుంటున్నాడు. అందుకే అన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాడు. అందుకే ఇలా వచ్చాడు. ఇప్పుడు నేనేం చెప్పాలి వీళ్ళకి? మీ అబ్బాయి ముఖం చూస్తే అలా లేదే. దీంట్లో ఏదో కిరికిరుంది. అందుకే ఇందాక ప్రేమ్ ఏం చేస్తున్నాడని అడిగినా కూడా నువ్వేం చెప్పలేదు. డబ్బుకి ఏం లోటుందని కొడుకుని డ్రైవర్గా చేసావు? కొడుకునే సరిగ్గా చూసుకోలేదానివి రాజకీయాల్లోకి వస్తానంటున్నావు. నా కొడుక్కి సంబంధం చూడమంటే అలా అందరికీ కుదురుతుందా అన్నావే. నువ్వు మాత్రం డ్రైవర్నేగా మినిస్టర్కి అల్లుడుగా ఇస్తున్నావు. ఇదేనా రమ్మా నీ స్టేటస్? ఇదేనా నీ పరువు ప్రతిష్ట? హవ్వా, ఇలా ఎవ్వరూ ఉండరు. మేం చూసాం కాబట్టి సరిపోయింది. అదే ఇంకెవరైనా చూసుంటే ఊరంతా కంపు చేసేవాళ్ళు. ఓ డబ్బా కొట్టుకోవడం కాదు, ముందు నీ ఇల్లు చక్కబెట్టుకో. నీ ఫ్రెండ్స్ కాబట్టి మీ మంచిగా చెప్తున్నాం. బాయ్. తిట్టాల్సిందంతా తిట్టి ఫ్రెండ్స్ అంటారంటే ఫ్రెండ్స్. అమ్మా, నోరు తెరిచావంటే బాగోదు. ఇంటికి పది చెప్తాను. ఇదేంటత్తా, ఈయన మొదటి రోజు నుంచే డే అండ్ నైట్ డ్యూటీ చేయాలని డిసైడ్ అయిపోయారా ఏంటి? ఇంకా రాలేదు. అదే కదా, ఇలా అయితే ప్రేమ్బాబు ఆరోగ్యం ఏం కాను. ప్రేమ్ ఇంకా రాలేదా? లేదు బాబుగారు. చంద్రిక వల్ల మీ తమ్ముడు బిజినెస్ స్టార్ట్ చేస్తాడు అన్నది నేను కలలో కూడా ఊహించలేదు సార్. అదో పెద్ద బిజినెస్ అని ఫీల్ అయిపోతున్నావా రోజా? పెద్దదా చిన్నదా అని కాదు సార్, సక్సెస్ చేశాడు అంటే ఛాలెంజ్లో గెలిచేస్తాడేమో అని నా భయం. ఊరుకో రోజా, ఓ 2 రోజులు కంటిన్యూస్గా కార్ తోలాడంటే ఇక నా వల్ల కాదని ఇంట్లో వచ్చి కూర్చుంటాడు. వాడి ఛాలెంజ్ గెలవడం అది వాడి కల్లో కూడా జరగదు. అదిగో వచ్చాడు. అత్తయ్య, అలా ఉన్నారేంటి అత్తయ్య? పార్టీకే కదా వెళ్ళారు, బాగా జరగలేదా? అది సవ్యంగానే జరిగింది. వీడి వల్లే తలెత్తుకోలేని అవమానం జరిగి చచ్చింది. వాడేం చేశాడు రమ్మా? అసలు నీ కారేమైంది? వస్తుంటే దారిలో కారు ట్రబుల్ ఇచ్చింది హర్ష. నా ఫ్రెండ్స్ వెదవ్ మొహాలు క్యాబ్ బుక్ చేయమని ఓ సతాయిస్తుంటే బుక్ చేసి చచ్చాను. వీడొచ్చి చచ్చాడు. వాళ్ళు వీడని తెలియక ఈ గొప్ప అవతారాన్ని చూసి అవమానం చేశారు. ఏంటి, మినిస్టర్ కూతురికి ఇస్తున్నా నీ కొడుకేంటి క్యాబ్ తోలుకుంటున్నాడని నోటికొచ్చినట్టు వాగారు. అప్పటికి తప్పించుకోవడానికి నేనేదో చెప్తే వీడు దానికి అవునండి అనకుండా
మౌనంగా ఉన్నాడు. విన్నవాళ్ళు ఊరుకుంటారా? మొత్తం నా పరువు ఇంత తీసి ఉతికారేశారు. షేమ్ అయిపోయింది హర్ష. ఇంత బతుకు బతికి ఇంటిని కలిసి చచ్చినట్టు చేశాడు. వీడి వల్ల ఇలాంటివి అవుతాయనే వీడికి బిజినెస్ చేత కాదు అని చెప్పేది విన్నారా? రుజువు చేశాడు చూడండి డాడీ గారు. ఇది అన్నం మెతుకు కాదురా, ఒక్క మెతుకు చూసి ఉడికిందో లేదో చెప్పేయడానికి. వాణ్ణి వెనకేసుకు రాకు హర్ష, ఒళ్ళు మండిపోతుంది. మన పెద్ద కొడుకు గారు అడిగిన దానికే చెప్తున్నాను రమ్మా. వాడు బిజినెస్ పరంగా లాస్ అయితే అవ్వలేదు కదా. నాకైన ఇన్సల్టు దానికన్నా ఎక్కువ హర్ష. వాడుగా మీ ముందుకొచ్చి నా కారు ఎక్కండి అని చెప్పలేదు కదా. ఇది వాడితో పెలా అవుతుంది? నువ్వు వింతలా వాణ్ణి నిందించడానికి, వాణ్ణి ఆడిపోసుకోవడానికి. కరెక్టే కదమ్మగారు. నో నోర్మోయ్, అసలు నీ వల్ల ఇదంతా. చందునే వనకమ్మా. ఇదంతా కాదురా, ఈ గోల్ ఇంకా నేను పడలేను. రేపింకా ఏమేం చూడాల్సి వస్తుందో ఆ టెన్షన్ నాకొద్దు. ఛాలెంజు లేదు, చింతకాయ లేదు. నీ మొహన ఓ 1 కోటి రూపాయలు పడేస్తా. ఓడిపోయానని మీ అన్నయ్య కాడు పట్టుకో. చూస్తావేరా, ఆ డొక్కులో కారేసుకుని 1 కోటి రూపాయలు సంపాదించడానికి నీకు నీ జీవితకాలం సరిపోదు. తీసుకుని చెప్పింది చెయ్యి. నీకు ఇంతకన్నా మంచి ఛాన్స్ రాదు ప్రేమ్. ఒప్పుకుంటే బెటర్. ఆ 1 కోటి అన్నా దక్కుతుంది. ఈ తిప్పలు నీకు తప్పుతుంది. అంటే నేనంటే మీకు భయం వేస్తుంది అనేగా? భయమా? వాట్ డూ యు మీన్ మ్యాన్? నన్ను పోటీ నుంచి తప్పుకోమంటున్నారంటే నువ్వు ఓడిపోతావన్న భయం పట్టుకోవడమే కదన్నయ్య. ఇది మామ్ వీడి వరస. మంచి చెప్పినా వీడికి అర్థం కాదు. వీడికి డాడీ ఇచ్చిన ఎలివేషన్కి వీడు ఎక్కువ ఊహించేసుకుంటున్నాడు. అదే వీడి ప్రాబ్లం. ప్రాబ్లం పెడుతుంది మీర్రా. వాడి పని వాడు కామ్గానే చేసుకుంటున్నాడు. కెలుకుతున్నది మీరు.